హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ. తెలంగాణ స్టైల్ అని ఎందుకన్నా అనేది లాస్ట్లో చెప్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వావ్, చూడడానికి ఎంత బాగుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, మీరు ట్రై చేయండి. నేను ఇక్కడ 1 బర్డ్ చికెన్ తీసుకున్నా. ఇది 1 kg ఉంటుంది. మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసి వాటర్ లేకుండా ఒక బౌల్లో వేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని 1/3 కప్పు ఆయిల్ తీసుకోవాలి. నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక డ్రై మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేయాలి. కర్రీ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి రెగ్యులర్ కర్రీస్ కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీకి టేస్టీగా ఉంటుంది అండ్ పచ్చివాసన అనేది ఉండదు. ఆనియన్స్ త్వరగా మెత్తపడాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అందులో ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రెష్గా అప్పుడే చేసిన పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా వేసుకుంటేనే. కొంచెం ఫ్రై అయ్యాక టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు ముక్కకి మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. క్యాప్ పెట్టి మీడియంలో ఒక 2 minutes పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 2 minutesకి చూడండి, వాటర్ అందులో ఫామ్ అయ్యాయి. మధ్యలో కలుపుతూ ఉండాలి. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు పెట్టాలి. అందుకే మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఇదంతా ప్రాసెస్. అంతా మిక్స్ అయ్యాక ఒక 5 minutes మళ్ళీ క్యాప్ పెట్టేసేయాలి. ఆఫ్టర్ 5 minutesకి చూడండి వాటర్ ఎలా ఫామ్ అయ్యాయో. మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లోనే మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం, అండ్ సాల్ట్. నేను ఇక్కడ 1 బర్డ్ చికెన్కి కావాల్సినంత, మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము, సో నేను కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటాము. నాన్ వెజ్ అంటేనే ఆ మాత్రం స్పైసీ ఉండాలి, లేదంటే టేస్ట్ ఉండదు. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మళ్ళీ క్యాప్ పెట్టేసేయాలి. ఆఫ్టర్ 2 minutesకి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఇక్కడ చికెన్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. నేను ఇక్కడ కోకోనట్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, గ్రేవీ చిక్క ఉండడం కోసము. మా సైడ్ పక్కా యాడ్ చేస్తాడు కోకోనట్ పౌడర్. లాస్ట్లో ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా ఇంట్లో చేసినవి. అంతే అండి. ఈ చికెన్ కర్రీకి బయట కొన్న ఏ చికెన్ మసాలా అవసరం లేదు, ఇవి యాడ్ చేస్తే చాలు. క్యాప్ పెట్టేసి ఒక 1 minute కుక్ చేసుకోవాలి. 1 minute తర్వాత మీకు కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. మాకు యాక్చువల్గా గ్రేవీ ఉండాలి, సో నేను కొంచెం హాట్ వాటర్ యాడ్ చేశాను. కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. ఎవరికైనా చికెన్ ఈ పార్ట్ కావాలి అని అడిగితే పెట్టేలాగా ఉండాలి, అంటే ముక్క నలగకుండా ఉండాలి. వావ్, లుక్స్ యమ్మీ కదా. టేస్ట్ కూడా అంతే అదృష్టంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.